వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ సతీష్. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించడంలో తెలంగాణతో పోల్చుకుంటే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. గద్దర్ అవార్డులను ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవార్డులు ఇవ్వాలి, కళాకారులను ప్రోత్సహించాలి. ఇది గద్దర్ అవార్డుల వేడుకల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అలాగే సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు. మరి దీనిపై ఇంపాక్ట్ ఎలా ఉంది? ఎందుకు చిరంజీవి ఆర్ నారాయణమూర్తి అలా మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఎందుకు ఈ అవార్డుల రచ్చ? ఈ అంశంపై మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ దర్శక నిర్మాత, మొన్న గద్దర్ అవార్డుల ఎంపికలో చాలా కీలకంగా వ్యవహరించిన తమ్మారెడ్డి భరద్వాజ గారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు నమస్తే సార్. తమ్మారెడ్డి భరద్వాజ గారు, అంటే రోజుకో వివాదం అన్నట్టు వారానికి ఏదో ఒక వివాదం సినిమాల్లో ఈ మధ్యన పెరిగిపోయింది. అంటే గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడో ఒక వివాదం ఉండేది. అంటే అది వివాదం అవుతుందా, లేదంటే మీడియా వివాదం చేస్తుందా, లేదంటే సోషల్ మీడియా వివాదాన్ని పెంచుతుందా అనేది అది వేరే సబ్జెక్ట్. అది ఒకరోజు మనం మాట్లాడుకుందాం. అసలు చిరంజీవి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ కళాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణతో పోలిస్తే వెనుకబడి ఉందా? అంటే ఇప్పుడు అసలు ఆయన మాట్లాడింది మనం అర్థం చేసుకుంటే మనం రిక్వెస్ట్ వేరు అంటే వ్యాఖ్య వేరు సార్. రిక్వెస్ట్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? అదే సార్, అభ్యర్థన. అభ్యర్థనకి వ్యాఖ్యకి చాలా తేడా ఉంటుంది. నేను చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను అని ఆయన చెప్పాడు. అది వ్యాఖ్య ఎట్ట అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు తప్పుడోడు, ఆయన కరెక్ట్గా లేడు అని అంటే వ్యాఖ్య. ఆయన ఆ మాట ఏమనలా. సరే ఇక్కడ చేస్తున్నారు, అక్కడ కూడా చేస్తే బాగుంటుంది, కళాకారులకు చెయ్యాలి అనేది ఆయన సలహా కూడా ఇచ్చాడు. సో దాంట్లో తప్పేం లేదు. అది నారాయణమూర్తి గారు కూడా అదే మాట్లాడు. ఆయన కూడా దండం పెడుతున్నాను సార్, మీరు చెయ్యండి సార్ అన్నాడు. సో దీంట్లో వాళ్ళని తక్కువ చేయటం కానీ వ్యాఖ్యానించడం కానీ ఏం లేదు నాకు అర్థమైనంత వరకు. మనకి 13 ఏళ్ళ నుంచి లేవండి రెండు స్టేట్స్లో కలిపి. 15 ఏళ్ళ నుంచి లేవు. ఇది 15వ ఏడు. బట్ తెలంగాణలో లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు ఇచ్చారు. సో తెలంగాణలో స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఉంటుంది. ఎందుకంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడినాక అక్కడికి తెలుగు సినిమా పరిశ్రమ అక్కడికి కూడా రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. రాష్ట్రం కోరుకుంటారు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కోరుకుంటుందో లేదో నాకు తెలియదు కానీ. సో దానికి ఒక రకమైన ప్రోత్సాహం, ఇదొక ప్రోత్సాహం, అవార్డులు ఇవ్వటం అనేది ఒక ప్రోత్సాహం అవుతుంది. అది అడిగారు. అది దాంట్లో తప్పేం లేదు. అది నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు నెగిటివ్గా ఏం మాట్లాడలేదు కూడా. ఇక్కడ ఇచ్చారు, అక్కడ కూడా ఇస్తే బాగుంటుంది అంటే. యాక్చువల్గా మొదట్లో ప్రపోజల్ ఏంటంటే ఆల్టర్నేట్ ఇయర్స్ ఇద్దామని కూడా అన్నారండి. అక్కడో సంవత్సరం ఇక్కడో సంవత్సరం ఇచ్చి నంది అవార్డ్స్ పేరు కంటిన్యూ చేద్దాం అని కూడా అన్నారు. బట్ 2 గవర్నమెంట్లకి అది సాధ్యం కాదు అనుకుని మళ్ళీ వదిలేశారు. సో సామరస్యంగా ఇదిగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ఇండస్ట్రీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన స్టేజ్ ఒకటే ఒక ఇది ఉందండి. ఆయన నెంబర్ 1 ఇవాళ. సో చిరంజీవి గారికి ఆయన మాటకి విలువ ఉంటుంది కాబట్టి ఆయన అంటంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. సో నారాయణమూర్తి గారు పీపుల్ స్టార్, ఆయన కూడా చెప్పాలి. ఆయన కూడా ప్రజల మనిషి కాబట్టి ఆయన చెప్పాడు, చెప్తారు. సో ఇద్దరు సరైన మాటే చెప్పారు. దానికి మనం కాంట్రవర్సీ చేసి చిరంజీవి గారు అంటారా అది ఇది అంటే ఏం తప్పు ముందు అర్థమైతే, తప్పు చెప్పారు అని అంటే అప్పుడు అందరం ఖండిద్దాం. అవును, తప్పు చెప్పినప్పుడు అది కూడా ఇప్పుడు ప్రభుత్వాలు ఉంటాయండి. ప్రభుత్వాన్ని మనం అభ్యర్థిస్తాం. ప్రభుత్వం ప్రజలదే. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సొంతం కాదు, ఈ ముఖ్యమంత్రి గారు సొంతం కాదు, ప్రజల చేత ఎన్నుకోబడింది. సో వీళ్ళు ప్రజలే, ప్రజా కళాకారులు. వాళ్ళు ప్రజా కళాకారులు ఒక అభ్యర్థన చేశారు. తప్పేంటి దాంట్లో? అంటే ఇప్పుడు చిరంజీవి గారి వ్యాఖ్యల మీద ఆయన వ్యాఖ్య అంటే ఒప్పుకుని దాన్ని అభ్యర్థన ఖచ్చితంగా సార్, అభ్యర్థన అంటే రిక్వెస్ట్ కూడా అనుకోవచ్చు. నేను దాని విషయంలో కాదనడం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అవార్డులు ఇవ్వట్లేదు అన్న అంశాన్ని ప్రస్తావించలేదు, మళ్ళీ ఇప్పుడే ప్రస్తావిస్తున్నారని ఒక ఇష్యూ స్టార్ట్ అయింది. ఇప్పుడు అప్పుడు కూడా అడిగారండి, నాకు తెలిసినంత వరకు అప్పుడు కూడా అడిగారు. అప్పుడు కేవలం టికెట్ల రేట్ల పెంపు కోసం మాత్రమే అడిగారు సార్. అప్పుడు వెళ్ళిన పాయింటే టికెట్ రేట్ల కోసం సార్. వెళ్ళినప్పుడు మీకు బయటకు వచ్చిన దాంట్లో లేదు కానీ ఆయన ప్రోత్సాహాల్లో ఇది కూడా అడిగారు. నాకు గుర్తున్నంత వరకు అడిగారు. నారాయణమూర్తి గారు కూడా బయటకు వచ్చి నాకు చెప్పినట్టు కూడా గుర్తు. నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నాకు పాత ఎక్కడ గుర్తుంటాయి. బట్ చాలాసార్లు చాలా మందిని చెప్పాం, ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ని కూడా అప్పుడు అడిగాం ఈ అవార్డ్స్ ఇవ్వండి అని. తెలంగాణ వాళ్ళు సింహ అవార్డ్స్ ఇస్తామన్నారు, ఆంధ్రాలోనేమో నంది అవార్డ్స్ అనౌన్స్ చేశారు. బట్ అక్కడ జరగలేదు, ఇక్కడ ఇది జరగలేదు, 2 జరగలేదు. అంటే కేవలం టికెట్ల రేటు పెంపు కోసం అయితే ఆంధ్రప్రదేశ్కి వస్తారు, అక్కడ పరిశ్రమ అభివృద్ధికి సహకరించడం లేదు,
ఇది ప్రధానంగా మీ మీ అర్థంలోనే చిరంజీవి అభ్యర్థన తర్వాత వస్తున్న ట్రోలింగ్, వస్తున్న కామెంట్స్. అంటే అక్కడ సినిమాలు చేయటం లేదు ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ అభివృద్ధి చెందటానికో పరిశ్రమను మరి కొంత ముందుకు తీసుకువెళ్ళటానికో ఎవరు ఆసక్తి చూపించడం లేదు అన్నది చిరంజీవి చేసిన కామెంట్స్ తర్వాత వస్తున్నది. అంటే మనం చిరంజీవి గారిని అంటే ఆయన ఉన్న పొజిషన్లో ఆయన ఒక వ్యక్తిగా తీసుకోకూడదండి. సినిమా ఇండస్ట్రీకి ఒక రిప్రజెంటేటివ్గా తీసుకోవాలి ఆయన. అక్కడ ఇండస్ట్రీకి సంబంధించి నేను చెప్తున్నాను ఆయన రిప్రజెంటేటివ్గా తీసుకోవాలండి. ఇప్పుడు ఆయన ఒకడే ఇల్లు అక్కడ చేయలేడు. ఇప్పుడు మనకి ఎప్పుడు అసలు ఈ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఇంకా తమిళనాడులో ఉన్నప్పటి నుంచి ఒక 30% ఆఫ్ ద ఫిల్మ్స్ వైజాగ్లో జరుగుతున్నాడు. వైజాగ్ కానీ రాజమండ్రి కానీ వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో నడుస్తానంటే ఇప్పటికే నడుస్తున్నాయండి. ఇప్పుడు హైదరాబాద్కి ఇండస్ట్రీ రావడానికి ఇట్ టుక్ అబౌట్ 30 years అండి చెన్నై నుంచి ఇక్కడ రావడానికి. సో అక్కడ ఇండస్ట్రీ వేళ్ళూరికి పోయింది, అందరికి ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్లు, ఇక్కడ యాక్టర్లు, ఇక్కడ టెక్నీషియన్స్ ఇక్కడ డెవలప్ అయ్యారు ఈ లాస్ట్ 30 yearsలో. సో ఇక్కడ రావడానికి అప్పట్లో గవర్నమెంట్స్ చేసిన కృషి ఎంతో ఉందండి. ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఎన్నో ఉన్నాయండి. ఇచ్చి తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చారు. మరి ఆ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తానికి ఆ ప్రభుత్వం ఈ 10-12 ఏళ్లలో ప్రయత్నం చేయలేదండి. కేవలం ఇప్పుడు 4-5 మనుషులు చంద్రబాబు నాయుడు గారితోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితోనో క్లోజ్గా ఉన్నారు కాబట్టి మీరు వచ్చేయండి అంటే ఎట్లా వస్తారండి? ఎవరో వ్యాపారం అది, ఎవరో చేయట్లా. వాళ్ళతో క్లోజ్గా ఉంటే వాళ్ళతో ఏదైనా పనులుండి ఇలా క్లోజ్గా ఉన్నారేమో చేసుకుంటారేమో, వాళ్ళ సొంత పనులు చేసుకుంటారేమో. కానీ ఇండస్ట్రీలో ఇప్పుడున్నది అన్ని ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కానీ ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏమీ లేని దగ్గరికి వెళ్ళి చేయాలంటే కష్టం అవుతుంది. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అక్కడ గవర్నమెంట్ ఏదో ఒక ప్రోత్సాహంగా ఇవ్వాలి, లేదా వాళ్ళు డెవలప్ చేయాలి, పర్సనల్గా డెవలప్ చేయాలి. చేస్తే అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీరు అనాలి. ఏమీ లేకుండా ఆల్రెడీ చేస్తానే ఉన్నాం, జరుగుతూనే ఉంది. ఇంకా కొత్తగా చేయాలంటే దానికి ఏం కావాలో ప్రభుత్వం చూడాలి. ప్రభుత్వం ఇప్పుడున్న 5 ఏళ్ళు కానీ తర్వాత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న వీళ్ళు కానీ ఇంతవరకు ఇండస్ట్రీని పిలిచి మాట్లాడలేదు. ఈ 12 ఏళ్లలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో, కేసీఆర్ గారు వచ్చిన కొత్తలో 2-3 మీటింగ్లు ఇండస్ట్రీని ఎలా చేయాలని 2-3 మీటింగ్లు ఇక్కడన్నా పెట్టారు. కానీ అక్కడ అసలు పెట్టలా. వీళ్ళు ఏమీ చేయలేదు, వాళ్ళు ఏమీ చేయలేదు. వీళ్ళు ఏదో చేశారు కదా, వీళ్ళు మీటింగ్లు పెట్టారు అంతే చేసింది, వాళ్ళు అది కూడా పెట్టలేదు. సో ఎట్లా జరుగుతుంది? ఎవరు ఆలోచిస్తారు? ఎందుకు ఆలోచిస్తారు అంటే నేను ప్రతిదానికి ఇప్పుడు వెళ్ళాను అనుకోండి, వెళ్తే నాకు అంత ఖర్చే. అవును. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ అక్కడికి వెళ్ళాలంటే మొత్తం అక్కడ టికెట్లు, హోటల్ ఉండటం, చేసుకోవటం, మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్కి ఇక్కడికే రావాలి, ప్రీ ప్రొడక్షన్కి ఇక్కడికే రావాలి. సో అందుకని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాల్సింది ఎవరో? ప్రభుత్వం. లేదంటే ఇప్పుడు మనం ఫారిన్ వెళ్తున్నాం అండి, నాకు అవసరం కాబట్టి లొకేషన్ వెళ్తున్నాను. అట్లాగే ఇప్పుడు నాకు అవసరం కాబట్టి వైజాగ్ వెళ్ళి చేస్తున్నారు, రాజమండ్రి వెళ్ళి చేస్తున్నారు, ఆంధ్ర వెళ్ళి చేస్తున్నారు. అవి చేసుకుంటారు. సో దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి వాళ్ళు కమిటీ చేస్తారా, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారా, ఏం చేస్తారా అనేది ఆ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ప్రభుత్వం చేయని పనికి చిరంజీవి గారిని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ మెజారిటీ హైదరాబాద్లోనే మొత్తం ఉంది, మొత్తం అన్ని ఇక్కడ జరిగిపోతున్నాయి. ఇంకో చర్చ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు అవార్డు ఒక రాష్ట్రం ఇస్తే సరిపోతుంది కదా, 2 రాష్ట్రాలు ఇవ్వాలా ఏంటి? సినిమా ఇండస్ట్రీ అక్కడి నుంచి కూడా ఇంకా అవార్డులు కోరుకోవడం ఏంటి? హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉండేటప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఇవ్వాలనటం ఏంటి అన్నది ఒకటి వస్తుంది. 2 రాష్ట్రాలు అయినాయి కదండి. రాష్ట్రాలు 2 అయినప్పుడు 2 అవార్డులు ఇస్తే నష్టం ఏంటి అని అడగాల అంటున్నారు. ఎందుకు అడగకూడదు? అడగంది అమ్మాయి నాన్నం పెడదా అంటారు, పెట్టాలి. సో మీరు గతంలో మరి అడిగారు కదా, అక్కడ అన్నం ఏమి పెట్టలేదు కదా ఎవరు? అక్కడ ఏపీ ప్రభుత్వం కానీ ఇక్కడ కూడా ఇప్పుడు గత 2 years ఇచ్చారు సార్. అడుగుతూనే ఉంటాం సార్, మనం ప్రజలం సార్. వాళ్ళు ఇచ్చేదాకా అడుగుతానే ఉంటాం. వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు కూడా ఇచ్చేదాకా అడుగుతాం. తప్పేంటి దాంట్లో? అడగకూడదని అని రూల్ ఉందా? డిక్టేటర్షిప్ అడగకూడదు, నువ్వు అడుగుతానికి హక్కు లేదు నీకు అంటానికి అన్న ఉందా ఎవరికన్నా? లేదు. మరి అడుగుతాం, తప్పే ఉంది. అంటే ఇక్కడ కూడా ఏంటంటే తెలంగాణలో కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అవార్డులు ఇచ్చారు, అంతకుముందు అవార్డులు ఇవ్వలేదని ఎవరు ప్రశ్నించలేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని ఇక్కడ కంపేర్ చేస్తున్నారు అన్నది ప్రధానంగా కొందరు లేవనెత్తుతున్నది. మీరు సార్ ఇప్పుడు ఏమవుతుందంటే నిన్నేం జరిగిందో ఇవాళ మనకి ఎవరికి తెలియదు, గుర్తు కూడా ఉండదు. ఇవాళ మన ఇద్దరం మాట్లాడాం, రేపు నేను వస్తే నిన్న అడిగిన ప్రశ్నల గురించి మీరు మర్చిపోతారు. మళ్ళీ ఇదే చిరంజీవి గారు ఇలా అనొచ్చా అండి అని మళ్ళీ అడుగుతారు, అదే అడుగుతారు. సో ఇంత పరిస్థితుల్లో మనం ఉన్నాం. అడగలేదని ఎవరంటారు? తీసుకోమనండి. ఇప్పుడు ఆల్రెడీ లక్కీగా సోషల్ మీడియా చెక్ చేయమనండి. ఎవరెవరు తెలంగాణ గవర్నమెంట్ని
అవార్డ్స్ ఇవ్వమని అడిగారు అనేది కొట్టమనండి, వస్తాయి, ఎన్నో వస్తాయి, వాళ్ళకే వస్తాయి, తెలుస్తుంది. ఓకే, అది చూడకుండా మాట్లాడతాం ఎందుకు? రైట్. అంటే చివరిగా ఎప్పుడు ఇచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్ లో? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారా లేదంటే రాష్ట్ర విభజన తర్వాత? 11 అనుకోండి, 2011 అనుకోండి లాస్ట్. 2011 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు 2011 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ తర్వాత ఇంకా అవార్డులు లేవు. ఓకే, కానీ ఆ తర్వాత మళ్ళీ 16, 17 అనౌన్స్మెంట్ అయ్యింది కదా సార్? అది ఆంధ్ర గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, కమిటీలు వేసింది, అనౌన్స్ చేసింది, తర్వాత ఏదో గొడవ అయింది, అక్కడి నుంచి మానేశారు అసలు. ఓకే ఓకే. అంటే ఇక్కడ సమస్య, ఇక్కడ రెండో చర్చ ఏంటంటే, అంటే ఇండస్ట్రీకి ప్రభుత్వాలకి, ఇండస్ట్రీకి ముఖ్యమంత్రులకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిపోయింది విభజన తర్వాత అన్నది ఒక చర్చ ఇప్పటి నుంచో ఉంది. ఆ నేపథ్యంలోనే కొంత ఇండస్ట్రీ రిసీవ్ చేసుకోవట్లేదు కొత్తగా ఎన్నికైన వాళ్ళని, లేదంటే రాష్ట్ర విభజన తర్వాత నేతల్ని ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నది వాళ్ళ వైపు నుంచి కొందరు ప్రస్తావిస్తుంది. అనేవాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. ఎవరైనా కానీ లెట్ దెమ్ స్పెసిఫై దిస్ ఈజ్ ఇండస్ట్రీ, రైట్? ఇక్కడ వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు కానీ లేకపోతే అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళు కానీ దానికి సంబంధించి మమ్మల్ని కలవట్లేదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పెసిఫిక్గా ఇది ఇండస్ట్రీ అని చెప్పమనండి, వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మాకు ఇండస్ట్రీ అంటే ఎట్లా ఉంటుందంటే ఛాంబర్ ఇండస్ట్రీ అండి. ఛాంబర్లో ఎవరో నాలాంటి అనామకులు ఉంటారు అక్కడ, ప్రెసిడెంట్, సెక్రటరీలుగా. వాళ్ళకి వెళ్తే వీళ్ళ గుర్తింపు ఉండలేదు. వీళ్ళు ఒంట్లా వాళ్ళకి చిరంజీవి గారే రావాలి, మహేష్ బాబే రావాలి, పవన్ కళ్యాణే రావాలి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు అనుకుని అది ఇండస్ట్రీ అనుకుంటే ఎట్లా? ఓకే, ఇండస్ట్రీకి ఒక పద్ధతి ఉంది. అంటే ఇండస్ట్రీయే కాదు అసలు ఫస్ట్ పాయింట్ ఇది. మేము ఊరికి పరిశ్రమ అంటాం కానీ ఇండివిజువల్ ఒకళ్ళు వచ్చి 3 నెలలు సినిమా తీసి వెళ్ళిపోతారు, వాళ్ళు ఉంటారో ఉండరో మళ్ళీ తెలియదు. ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు వస్తారు పోతారు, జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లో నది నడుస్తూ ఉన్న నది. ఈ నదికి ఎవరు ముఖ్యుడు, ఎవరు ఇది అంటే ఎవరు లేరు. అందుకని ఏం చేసామంటే ఒక ఛాంబర్ అని, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని, ఒక ఫెడరేషన్ అని ఇట్లా కొన్ని పెట్టుకున్నారు. సో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు మాకు. సో వాళ్ళు రిప్రజెంట్ చేస్తే చాలదు అని మీరు అనుకుంటే దానికి ఎవరు బాధ్యులు? పోనీ మీరు అంటున్నారా, ప్లీజ్ నేమ్ దెమ్. ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ మాకు ఇండస్ట్రీ అంటే అలా చిరంజీవి గారే, ఆయనే రావాలి మా దగ్గరికి, లేదా చిరంజీవి గారు ఒక్కడు చాలడు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇట్లా ఎన్టీఆర్ గారు, వాళ్ళకి నోటికి వచ్చిన పేర్లని చెప్పమని అందరినీ తీసుకుని వెళ్ళి కల్పిస్తాం. వాళ్ళతో సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది ప్రాబ్లము, నాలాంటి వాడు మా ఛాంబర్కి ప్రెసిడెంట్ అవుతాడు, నేను ఇంటర్వ్యూ అడుగుతాను. ఈ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ ఆ ముఖ్యమంత్రి కానీ నాకు ఇంటర్వ్యూలో ఎవరు ఛాన్స్ ఎవరు మాకు? సో దానికి అప్పుడప్పుడు ఏం చేస్తారు, చిరంజీవి గారు అప్పుడు వెళ్ళింది కూడా చిరంజీవి గారికి అయితే ఇస్తారు కదా అని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తే చిరంజీవి గారు వెళ్ళారు. చిరంజీవిని ఎవరు అభ్యర్థించారు? ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అభ్యర్థించారు. ఆయన వెళ్ళి చిరంజీవి ఎందుకు వెళ్ళాడు? అరే ఇప్పుడు వీళ్ళకి దొరకట్లేదు, ఆయన పిలిస్తే ఆయన వెళ్ళి, ఆయన అడిగితే ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇండస్ట్రీకి పనికి వస్తుంది కదా అని వెళ్ళాడు. సో మనం అర్థం చేసుకునే చిరంజీవి వెళ్ళటాన్ని ఆయన తమ్ముడు ఆయనే తప్పుపట్టారు, పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ సందర్భంలో తప్పుపట్టారు. లేటెస్ట్ గా మనం చూసిన అసెంబ్లీలో బాలకృష్ణ కూడా అంశాన్ని లేవనెత్తడం, మళ్ళీ దాని మీద చిరంజీవి రెస్పాండ్ అవ్వడం ఒక ఇష్యూ అయింది. ఇప్పుడు ఆయన వెళ్తాం తప్పు అన్నారు, మరి అదే ప్రభుత్వం వచ్చినాక మా దగ్గరికి రాలేదని కూడా ఆయన అన్నాడుగా. మరి అవును, ఆయన అన్నాడు. అవును, ఏడాది అయింది ముఖ్యమంత్రిని కానీ నన్ను కానీ కలవలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? కలవాలా? అసలు ఎందుకు కలవాలి? ఫస్ట్ వై డూ ఎక్స్పెక్ట్ ఇట్? ఏం పని ఉందండి మీకు? మాతో పనే ఉంది, మాకు మీకుతో పనే ఉంది. ఓకే, అసలు అది కాకుండా ఎన్నుకున్న ప్రభుత్వం సార్ ఇది. అవును, ఓటేసి ఎన్నుకున్న ప్రభుత్వం. సినిమా వాళ్ళు అవునండి, ఇండస్ట్రీ వాళ్ళు అవునండి, ఇంకోళ్ళు అవునండి. ప్రభుత్వాన్ని వచ్చి ఎందుకు కనపడాలి? ఓకే, కర్టసీ సేకి వెళ్ళి అభినందించడం అది వేరే సంగతి. అది కర్టసీ నాకు ఉందా లేదా అది నా విజ్ఞతకు వదిలేయండి. మీరు రాలేదు అంటానికి ఎందుకు? అసలు మీకు ఏం హక్కు ఉంది? మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారని అడిగే హక్కు నాకుంది. అవును, పౌరుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎప్పుడు ఉంది. ప్రభుత్వం ప్రజలను ప్రశ్నించే హక్కు ఉందా? ఎక్కడ ఏ చట్టంలో ఉందా, లేకపోతే ఏ దేంట్లో ఉందా? అవును, మరి ఎలా అడుగుతున్నారు? మా దగ్గర రాలేదని అడుగుతానికి వాళ్ళు ఎవరు? కానీ ఇప్పుడు తమ్మరెడ్డి భరద్వాజ్ గారు మీకు తెలియదు కాదు, ఇప్పుడు ఫినామినాస్ అన్ని మారిపోయాయి కదా. ఎవరు డెమోక్రటిక్ గా ఉన్నారు, ఎవరు సిస్టమేటిక్ గా వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నాకు గౌరవం ఇవ్వాలి, నాకు గౌరవించట్లేదు, నా దగ్గరికి వాళ్ళు వచ్చి అడగాలి అంటే ఈ ధోరణి అన్ని రకాలుగా కనిపిస్తుంది. దానికి రెడీయే సిద్ధం అంటున్నా నేను. ఇండస్ట్రీ సిద్ధం. మీరు ఇండస్ట్రీని టర్మిట్ దానికి ఈ పలానా వాళ్ళు ఇండస్ట్రీ అని చెప్పండి అంటున్నా. ఓకే, ఈ రోజుకైనా కానీ ఎవరైతే ఇండస్ట్రీ మా దగ్గరికి రాలేదంటున్నారో వాళ్ళందరినీ ఇండస్ట్రీ నేమ్స్ ఇవ్వమనండి, వాళ్ళే వెళ్తారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరైనా కానీ సిద్ధమేనండి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటారు. అవును,
సో మేమే ఉండాలి పెద్దరికం ప్రయత్నం కూడా ఎవరు చేయరండి, టాప్ టు బాటమ్ అందరూ. సో మీరెవరు అనుకుంటున్నారో చెప్పండి అంటున్నాను. నేను ఇండస్ట్రీ తరపున కాదు, నాకు తోచిన విధంగా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను. నువ్వెవడో చెప్తాను కంటే నాకు సమాధానం లేదు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను అంతే తప్ప నాకు నా సలహా కాదు, పాడు కాదు. అవును, కాబట్టి వాళ్ళు ఇస్తే వాళ్ళు చెప్పడం అనేది ఒకటైతే, ఇప్పుడు సరే అవార్డులకు సంబంధించి అభ్యర్థించారు, మీ భాషలో చెప్పాలంటే అభ్యర్థించారు చిరంజీవి, ఓకే వెళ్ళండి కూడా తప్పలేదు, ఒక అభిప్రాయం మనం చెప్పడంలో రిక్వెస్ట్ చేయడంలో తప్పలేదు డెమోక్రటిక్ గా. సరే ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి రాలేదని డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు, ఏడాది అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిసీవ్ చేసుకోలేదని. అంటే ఒక రకంగా ఏమైనా డివిజన్ వచ్చిందా? అంటే ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఒక వర్గం, మరొకరు అధికారంలో ఉన్న మరొక వర్గం, అంటే ఇండస్ట్రీ ఏమైనా బాగా నాకు తెలిసి డివిజన్ ఉందా? నాకు తెలిసి ఎవరిలో ఎలక్షన్ గెలిచినా కానీ వీళ్ళు పర్సనల్ గా మాట్లాడుకుంటాను ఉంటారు. ఓకే, ముఖ్యమంత్రితో డెఫినెట్ గా నాకు తెలిసి చిరంజీవి గారు కూడా అభినందించే ఉంటారు వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. సో ఇవన్నీ పేపర్లో చూసాం మనం. అవును, వెళ్ళారు కదా ప్రమాణ స్వీకారం, వెళ్ళారు, చేశారు, ఏదో ఉన్నాయి కదండి. ఇప్పుడు అది చాలదు అంటే ఏంటి మీకు కావాలి? ఓకే, సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, యూ టెల్ మీ ప్లీజ్. అర్థం చేసుకోవాలి కదా ఎదుటివాడు. రాలేదంటే ఎలా రావాలి? నేను బ్యాండ్ మేడం పెట్టుకుని వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఏం చేసి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ తెలిస్తే చెప్తే చేస్తానికి రెడీ సిద్ధం ఇండస్ట్రీ. ఓకే, ఏ ఫార్ములో కావాలి, ఎలా కావాలి, ఎవరు కావాలి, ఇది వాళ్ళు చెప్పాలి. ఓకే, చెప్తే వెళ్తారు. ఓకే, అంటే మరి ఆయన చిరంజీవి మనసులో ఆవేదన ఉందా, దాన్ని అభ్యర్థన రూపంలో ఆయన మాట్లాడారు. మీరు చిరంజీవి గారు ఒక లీడ్ పాయింట్ తీసుకొని మీరు ఈ ఛాంబర్ నిర్మాతల ఛాంబర్ కానీ ఇంకా మిగతా సమాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక టీము చిరంజీవి గారితో చర్చించి మీరు ఒక రిప్రజెంటేషన్గా వెళ్ళటం తప్పే ఉంది. నేను ఇండస్ట్రీలో పెద్ద దూరంగా ఉంటున్నాను, నాకు సంబంధం లేదు. చిరంజీవి గారు తీసుకెళ్తానికి ఆయన పాపం ఎప్పుడు ప్రయత్నాలు చేస్తానే ఉంటాడు. ఓకే, చేసిన కాడి నుంచి నాలాంటి వాళ్ళు పని లేని వాళ్ళు బుర్ర జల్లుతూ ఉంటారు. ఈయన ఇండస్ట్రీకి ఈయన చేస్తాడా, ఈయన ఎందుకు వెళ్తున్నాడు అనే వాళ్ళు ఉన్నారు. దాని మీద ప్రతి చోట ఉంటారు సార్. కానీ ఒక ఇనిషియేటివ్ డెమోక్రటిక్ తీసుకోవడం తప్పలేదు కదా. కాదు సార్, ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది అంటున్నా. నేను ఇందాక చెప్పినట్టు మాకు ఛాంబర్ ఉంది, ఛాంబర్ చేసుకోవాలి. ఆ పనిని ఈయన పూనుకుంటున్నాడు. పూనుకుంటుంటే నా బట్టి పని లేని వాళ్ళు ఏదో 4 మాటలు అంటారు. ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది పాప, ఎందుకు చేయబుద్ధి వేస్తుంది అతనికి? అతనికి ఆయన గారు చిరంజీవి గారి సంగతే మాట్లాడతాను. నేనే చేద్దాం అనుకున్నాను మీరు చెప్పినట్టు. నేను చేస్తాను ఈడెవడండి, అయిపోయాడు కదా 15 ఏళ్ళు అయింది ఇండస్ట్రీలో, ఈడెందుకు ఈడికి పని లేదా తేట అంటారు. నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇప్పుడు ఒకళ్ళు ఒక పని చేద్దామని ముందుకు వస్తా అంటే వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చి కరెక్ట్ మీరు చేస్తానంటే మీతో పాటు మేము ఉన్నాం అనే మాట మనం అంటే ఎదుటివాడికి ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్తారు. సో వాళ్ళకున్న శక్తితో పాటు ఇంకా మీ శక్తి కూడా కలిపి ఇంకా పెద్ద పెద్ద ఇదవుతుంది. అది వదిలేసి నువ్వు వెళ్తాంటే వెనక్కి పట్టి లాగుతావంటే ఎందుకు నాకు అవసరం? నేను హ్యాపీగా ఉన్న నా జీవితంలో నేను బాగున్నాను, వీళ్ళతో మాట పడుతూ నేను వెళ్ళి ముందుకెళ్ళాలా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అది మేజర్ ప్రాబ్లం. ఓకే, మీ ఇండస్ట్రీకి సంబంధించిన అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, తమ్ముడే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ తమ్ముడే డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవిలు అప్పీల్ చేశారు, వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు ఒక ఇనిషియేటివ్ తీసుకోవడానికి అనేది మరో చర్చ. అవునని చెప్పి మాటల మాట డిప్యూటీ సీఎం కూడా అప్పీల్ చేస్తుంటే బాగుండేది. మరి ఆయన చచ్చిపోయాడు, వీళ్ళు దేంట్లో వీళ్ళు వెళ్ళిపోయిందో అయ్యి సార్ స్లిప్ ఆఫ్ టంగ్స్ అవుతూ ఉంటాయండి. దానికి కోడిగుడ్డు మీద ఈకలు పెట్టడం మొదలెడితే అన్నీ తప్పులే. ఇవాళ నువ్వు ఎవడో ఇవన్నీ సమాధానాలు చెప్తానికంటే అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉంది సార్, ఇవాళ ఆర్గ్యుమెంట్ మీరు నాకు ఈ సమస్య ఎత్తారు కాబట్టి నేను చిరంజీవి గారు చెప్పిన వాటిని నాకు తోచిన విధంగా నేను డిఫెండ్ చేస్తున్నా. నిన్న అంతకుముందు చర్చలో చిరంజీవి గారు నేను ఏదో మిమ్మల్ని దగ్గర కాదు తప్పే చేశాడని చెప్పాను ఏమండి. అప్పుడేమో వీడు చిరంజీవి అంటే వీడు పడిసావదు, వీడంటే ఇది క్యాస్ట్ ఫీలింగ్ తొక్క తోటకూర అని అప్పుడు అన్నీ అన్నారు. ఇవాళ చేస్తే చిరంజీవి ఏదో చేసి ఉంటాడు, పిలిచి డబ్బులు ఇచ్చాడు అని అంటారు. సో ఇది ఏంటి సార్ ఇది? రకరకాలు ఉన్నాయి సార్. మీరంటే ఏంటో చిరంజీవి గారికి తెలుసు, చిరంజీవి గారు అంటే మీకు తెలుసు, మీ ఇద్దరికి కలిసి గొడవ లేదు, రెండోది మీరంటే ఏంటో మా లాంటి వాళ్ళకి తెలుసు. ఇంకా ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఒక అభిప్రాయం చెప్తే అది స్వచ్ఛమైనదైనా దాని మీద కోడిగుడ్డు మీద ఏకలు పీకి ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది వాళ్ళ పని. అది ఇంకా మరి మనం అన్ని ఇంకా పట్టించుకునే పరిస్థితి లేదు ప్రస్తుతానికైతే. కానీ ఇది కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అందులో మీలాంటి వ్యక్తి చేత ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇది అక్కడికి ఆయన మాట్లాడింది ఒక రకంగా చూస్తే ఎమికబుల్ గా అనిపించింది నాకు కూడా. బట్ వేరే ఆ మరుసటి రోజు నుంచి ట్రోల్స్ కొంత మిగతా వాళ్ళు రకరకాలుగా మాట్లాడటం రకరకాలుగా పెడుతుండడంతో
అసలు ఏంటి అసలు ఇండస్ట్రీకి ఏపీ గ్యాప్ ఉందా లేదంటే ఇండస్ట్రీకి గవర్నమెంట్స్ మధ్య గ్యాప్ ఉందా అన్న అదేం డిస్కషన్ లేదండి. స్టార్ట్ అయ్యాయి. అదేం లేదండి, నాకు తెలిసినంతవరకు అవన్నీ ఇండస్ట్రీ కాదు సార్ ఇక్కడ. ఓకే. చిరంజీవి గారికి ఎంతమంది ఫేవరబుల్గా ఉన్నారు సోషల్ మీడియా అని చెప్తున్నా, అంత అగెనిస్ట్గా ఉన్నారండి. అవును. సో ఆయన్ని ఎట్లా టార్గెట్ చేయాలనుకున్న వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఇందాక మీరు అన్నట్టు పట్టించుకోకూడదు అన్నట్టు, అది పట్టించుకోకూడదు, అంతే సింపుల్. అవును. అంతే సింపుల్. దాని గురించి మనం ఎక్కువసేపు చర్చించినప్పుడు టైం వేస్ట్ అది. అవును. సో ఇవి పట్టించుకోకూడదు. ఆయన చెప్పింది రైటా తప్ప, ఆయన చెప్పింది కరెక్ట్ అయితే మనం కరెక్ట్ అనుకుందాం, తప్పు అయితే తప్పు అనుకుందాం, అంతటితో ఆపేద్దాం. ఓకే. ఇంకో లాగుతా పోతే ఏముంటుంది, సాగుతుంది తప్ప, పాకం సాగినట్టు సాగుతుంది తప్ప ఏముండదు. అవును. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చిరంజీవి అభ్యర్థించారు కదా, ఖచ్చితంగా కొంత రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? ఏముంది, కందుల దుర్గేష్ గారు మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నంది గద్దర్ అవార్డ్స్కి ఒక వారం ముందు కూడా మేము నంది అవార్డ్స్ మళ్ళీ పెడతామని ఏదో చెప్పారు. అవును. ఆయన అంతకు ముందు ఒకసారి ప్రయత్నం కూడా చేశారు, ఇండస్ట్రీ అంతా పిలిచారు, ఏ పరిస్థితిలోనూ కానీ క్యాన్సిల్ చేశారు ప్రోగ్రామ్. సో మళ్ళీ ఆయన పిలుస్తారేమో తెలీదు. ఆయన అప్పటికప్పుడు టచ్లోకి వస్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళతో, ఏదో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఆయన దుర్గేష్ గారు. అవును. జరుగుతుందేమో తెలియదండి. అంటే నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఒక 6 నెలల కిందట ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలని ఉంది సార్, బట్ ఎక్కడ కుదరడం లేదు ఈక్వేషన్స్, దీని ఒక ప్లాన్ ఉంది అని అన్నారు ఆయన. కానీ అది 2017 తర్వాత అనౌన్స్మెంట్ చేసినవి ఇవ్వలేదు, ఆ తర్వాత జరగలేదు. బట్ తెలంగాణలో కూడా లేట్ అయింది, కానీ అంత అన్ని సంవత్సరాల అవార్డులు ఒకసారి ఇచ్చేశారు, క్లోజ్ చేసేసారు. ఈ సంవత్సరం మీరు కూడా మొన్న ఒక అవార్డుకి మీరు కూడా కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఈ ఏడాది అంతా సవ్యంగా జరిగిపోయింది. ఒక అవార్డు ఫంక్షన్ సవ్యంగా, మళ్ళీ చాలా రోజులకి ఆ తారలు అంటారు కదా, తారలు తలుకులు అని అంటారు కదా, అదంతా కొంచెం బాగుంది, కొంచెం డిఫరెంట్గా కనిపించింది. మామూలు అవార్డు ఫంక్షన్లు వేరు, ప్రభుత్వం అవార్డు ఫంక్షన్స్ వేరు, సంథింగ్ డిఫరెంట్గానే కొంచెం సెలక్షన్స్ కూడా బాగున్నాయన్న ఒక డిస్కషన్ అయితే వచ్చింది. మరి చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. అంతకుముందు కలవలేదన్న ప్రస్తావన నుంచి చిరంజీవి అప్పీల్ చేశారు కాబట్టి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టికెట్ల విషయంలో ఈయన ఒక లీడ్ పాయింట్ తీసుకున్నారు. మరి ఇప్పుడు అవార్డులు కూడా మరి చిరంజీవి లీడ్ పాయింట్ కాబోతున్నారా? నిజంగా ఈయన అభ్యర్థిని అంత సీరియస్గా ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందా? లెటెస్ట్ వెయిట్ అండ్ సీ. మనం కన్క్లూజన్ వస్తుందని ఆశిద్దాం. భరద్వాజ గారు, ఓకే, రైట్. మీ అంతేనా? మీ అంచనా? అంతే, డెఫినెట్గా ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. రైట్ సార్, ఓకే.